అద్భుతం, అమోఘం, అమోఘం. అంజుబాబు అంటే నన్నే ఏం నిషాబాయ్? మీతో వచ్చిన ఆయన మహానుభావుడు, మనకి ఫ్రెండ్. ఏదో శాపవశాత్తు ఈ దేశంలో పుట్టిన గంధర్వుడు. వెరసి విజయ్, నమస్తే. ఆగాను. అంజుబాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెదిరిన మనసులతో వస్తారు. నా పాట విని మనసు మరీ చెదరగొట్టుకుని పోతారు. కానీ మొదటిసారిగా నీ మిత్రుడు నా మనసు చెదరగొట్టిపోతున్నాడు. అది అతనికి అలవాటు. ఇంతవరకు అతని మనస్సు ఎక్కడుందో అడ్రస్ దొరకలేదు. ఆ కష్టంలో ఉంటేనే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చాను. అంత గాయపడింది అతని మనసు. పాపం 15 సంవత్సరాలుగా ఆ గాయాన్ని కాపాడుకుంటూ. అంజుబాబు, మీ మిత్రుని మరోసారి ఇక్కడ తీసుకొస్తారా? నువ్వు తీసుకురమ్మంటే తప్పకుండా. చూస్తూ ఉంటాను. త్వరగా తీసుకురావాలి. అంతవరకు ఈ గాలి గచ్చగట్టను, ఈ హాల్లో గొంతు విప్పను. సరే, అంటే ఇక్కడ కూడా మరో మనస్సు అడ్రస్ తప్పింది. సరే నిషాబాయ్, రామ్ రామ్. ఏంటి గురు, నిన్ను కష్టం నుంచి తప్పిద్దామని తీసుకొస్తే ఇక్కడ ఇంకో కొత్త కష్టం వచ్చి పడింది. ఏంటది? ఇప్పుడు అర్థం కాదులే, ఎందుకంటే మందు దిగిపోయింది కదా. ఇంకో పెగ్గ బిగిద్దాం. రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీరు మన ఫ్రెండ్, పేరు విజయ్. విజయ్ గారిని గురించి వినడమే గాని చూడటం ఇదే మొదటిసారి. ప్లీజ్ బి సీటెడ్. ఏంటయ్యా, ఏంటి నీ గొడవ? ఏం కావాలి? మందు. మందా? ఇప్పటికే చాలా బాకీ పడ్డావు. ఆ డబ్బిస్తేనే గాని మందు రాదు. డబ్బడితే డబ్బు పగిలిపోతే మందు రాని. మందు రాదు. రాదు. రాకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావా? ఏంటి గురు, అనవసరంగా కత్తుల దాకా వెళ్ళిపోయావు? లేకపోతే ఈ పోడి ప్రొపరేటర్కి డబ్బు కావాలంట. డబ్బు. ఏం బ్రదర్, ఇంత పెద్ద మనిషి దగ్గర డబ్బులు ఎడతావా? తప్పు. నాదేముంది కుమార్ సాబ్, బిల్లు కట్టాలి అన్నాను. బానే అన్నాడే. కట్టే. ఎవరు కడతాడు? బాబు. ఎవడు కడతాడ్రా? నీ బాబు కడతాడ్రా? ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను. ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను అని అంటున్నాడు. న్యాయమే గురు. అయితే నువ్వు ఆడితే చేరిపోయావన్నమాట. చూడు బ్రదర్, ఒక్కొక్కసారి నిజం మనల్ని చాలా చిక్కుల పడిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నీ పళ్ళు మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. నయాలో ముందు నీ సంగతి తెలుస్తా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. 1 2 పిలిచావా గురు? ఎవర్రా ఫైటర్? ఫైటరు కాదు, రైటరు కాదు గురు, మన ఫ్రెండ్ లాయర్. లాయర్ పార్లో మంతాడా? అదేంటి గురు, మహాత్మా గాంధీ మంచినీళ్లు తాగుతాడా అన్నంత ఆశ్చర్యపోతాయండి గురు. అతను బయట కేసుల కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాడు. లెఫ్ట్ పట్టుకోను. ఏం
ఇక్కడ ఉన్నాను గురు, నీ వెనక దెబ్బకి నేను ముందరకు వచ్చి పడిపోయాను. ఆడు కొట్టి చెబుతున్నాడు, నువ్వు కొంచెం చెప్పేనా కొట్టు గురు. బయటికి రా. మర్యాదగా డబ్బు కట్టాడు. కుమార్, నువ్వు మెచ్చావా? అయితే అలా మెచ్చావు. ఇన్నాళ్ళు లాయర్లు అంటే కోర్టులో న్యాయం చేయాలని తగులు అనుకునేవాళ్ళు అనుకున్నాను. కానీ బ్రదర్ 5 నిమిషాలు సింపుల్ గా అన్ని సర్దేశాం. అదే బ్రదర్, మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా? చేతకాని వాడిని బాధ పెట్టడం పాపం, అలాగే చేతకాని వాడిని మరొకరు బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మహాపాపం. బ్రదర్, మా ఇద్దరు అభిప్రాయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది బ్రదర్. పుట్టాక నేను మొదటిసారి చేయందిస్తున్న స్నేహితుడు నువ్వే బ్రదర్. వెల్కమ్. అంజీ, ఇవాళ ఇంకా ఈ చిత్రం చూపించాలా? థ్యాంక్స్. కుమార్ గారు, చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు వచ్చారు, లేకపోతేనా? సార్ విజయ్ గారు ఈ బాక్స్ మర్చిపోయారు సార్. అరే, ఇందులో చాలా డబ్బుందే. నన్ను ఇచ్చిరమ్మంటారా? నువ్వు అక్కర్లేదు. కుమార్ గారు, మీరెళ్ళి ఇచ్చిరండి ప్లీజ్. అరే, మా గురువు కార్లా ఉంది. కరెక్ట్, మా గురువుదే. ఎక్కడ ఎక్కడ స్టీరింగ్ లేడే. నమస్తే, గుడ్ నైట్ గురు. హాయ్ బుజ్జి, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? అదో పెద్ద కథ, స్టోరీ తర్వాత చెప్తాను. కారు ఎక్కువ, కారు చెప్తా. నువ్వు డ్రైవ్ చేస్తా? ఇంకా 4 రోజులు బతకాలనుంది గురు, చాలా కమిట్మెంట్స్. ఈ విజయ్ కారు తోలేడంటే విమానంలో పరిగెడుతుడే. అదే గురు నా భయం. ఆ భయంతో అంజిగాడు పారిపోయాడు. ఇప్పుడు నిన్ను వదలను. కారు వద్దు గురు. విజయ్, మీ బ్రీఫ్ కేస్ బార్లో మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏం మర్చిపోయా కూడా మనకు గుర్తులేదు గురు. పరిహాసం కాదు, ఇందులో డబ్బు ఉంది. డబ్బా అయితే అది మా గురువుదే. ఇలా గిచ్చేసేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిట్రా ఆ బ్రీఫ్ కేసు ఉంటా నోట్ల కట్టలు పెట్టా విజయ్ గారికి అప్పగించావు? నేనేం పిచ్చివాడిని అనుకున్నా? బ్రీఫ్ కేసులో నోట్ల కింద వాడు చావుకు కావాల్సిన సరంజామా అంత ఉందిరా పిచ్చివాడ. అంటే అర్థం కాలా? టైం బాంబ్. కుమార్, ఏంటి ఆ బ్రీఫ్ కేసు ఎక్కడ? ఇప్పుడే విజయ్కి ఇచ్చాను. కొంప ముంచేసావు, అందులో టైం బాంబు ఉంది. వాట్? ఎవరు సార్ పని? అవన్నీ తర్వాత, ముందు వాళ్ళని. ఏమనుకోకండమ్మా, పొరపడిపోయింది. పర్వాలేదు బాబు, నాదే పొరపాటు. రోడ్డు దాటాలనుకున్నాను, ఆకలితో మోకం తిరిగింది. కారు చూడగానే బెంబేలు పడిపోయాను. ఎక్కడికి వెళ్ళానమ్మా? నా కొడుకును వెతుక్కోవడానికి. నీ కొడుక ఎవరు? ఎక్కడుంటాడు? అదే తెలియదు. ఇదిగో ఫోటో, పేరు కుమార్. మీరు సరైన గారికి అడ్డం పడ్డారు. మీ కొడుకు మీ కళ్ళ ముందే ఉన్నాడు అనుకోండి అమ్మా. బుజ్జి, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు, నేను లాయర్ గారిని తీసుకొస్తా. వెళ్ళండి. డాక్టర్, మీరు ఇక్కడే ఉంటాం మంచిది. అవసరమైతే మీ రక్తాన్ని నేను మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోండి డాక్టర్. నా కుమారు ప్రాణం కాపాడడానికి ఎంతైనా సరే నా రక్తం ఆఖరి పట్టు వరకు ఇస్తాను. డోంట్ బికమ్ టూ సెంటిమెంటల్. మరేం భయం లేదు. వస్తాను. భయం నా మిత్రుడి గురించి కాదు డాక్టర్, అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ లుచ్చాల బతుకుల మీద. వాళ్ళ
పచ్చి రక్తం తాగుతాను. మనం తలుచుకుంటే మృత్యువును కూడా మసి చేస్తాం. ఈ పాటికి విజయ్. అబ్బబ్బబ్బా, ఛే, స్నానం కూడా చేయి నేను బతికిది. ఎవరు? ఇదిగో, ఇక్కడ ఆట పాట చాలా రోజులుగా బంద్. మరో చోటుకెళ్ళు. వచ్చింది ఆట కోసం కాదు, ఆ విజయ్ వస్తున్నాడు. విజయ్ వస్తున్నాడా? విజయ్ వస్తున్నాడా? ఎక్కడా? ఆ విజయ్ నన్ను తరుణ్ వస్తున్నాడు. నేను దొరికితే చంపేస్తాడు. ఎక్కడ ఎక్కడ వాడు? చెప్పు. చెప్పను. విషా ఎందుకో తెలుసా? సింహం గర్జిస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కోడి నాకు బుస కొట్టాలి, మగాడు పగపట్టాలి. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇంకా కోపం తెచ్చుకోండి. విషా వాడు వాడు కాసేపు వాడి గురించి మర్చిపోండి. జీవితంలో మిమ్మల్ని ఓదార్చే మనిషి ఎవరు లేరు కదూ. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మీద అభిమానంతో విషా మండే అగ్ని పర్వతానికి ఆ వేడి తెలుస్తుంది. కూర్చోండి. ఇప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు. కూర్చోండి. తీసుకోండి. దీంతో నా బాధలే తీరుతుంది. తీరదు, కానీ చల్లారుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నా కోసం నేను గడుపుతున్న క్షణాలివి. సుఖానికో దుఃఖానికో. తీసుకోండి. తీసుకోండి. ఎక్కడ దొంగలు ఎక్కడ? నేనే బాబు గంగుల్ని. ఉత్త గంగుల్ని కాదు, గుడివాడ గంగుల్ని. దొంగలు గుడివాడ? ఏ నువ్వే? నువ్వు మా లెక్క ప్రకారం 6 నెలల కిందట అరెస్ట్ కావాల్సిన వాటివి. చచ్చా, పొరపాటు పడ్డారు బాబు. బాబు, నేను నెంబర్ 1 పోలీస్ స్టేషన్ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం అరెస్ట్ కావాల్సిందండి. నెల్లూరు లెక్కలో కింద సంక్రాంతి పండక్కండి, మద్రాసులో దీపావళి పండక్కండి, హైదరాబాద్ లో 5-6 అకౌంట్లు ఉన్నాయనుకోండి,
కానీ మీ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం పాత కేసు ఒకటి ఉందండి. అదే లింగయ్య కాలు చెయ్యి. ఎస్ ఎస్ అవునవును. మీ జ్ఞాపకం లేకపోయినా నాకుంటుందండి బాబు. ఇదో ఎక్కువ మాట్లాడుతూ చెప్తాం. వాళ్ళందరినీ ఒకేసారి పిలవకండి బాబు. వాళ్ళంతా కంగారెత్తిపోయి నెత్తి మీద టోపీలో తెచ్చి పారిపోగలరు. ఇదిగో గదులు పిచ్చి పిచ్చి వేసాలంటే ఊరుకుని లేదు. ఇవ్వాలని రావే. ఆహా. ఇంగ్లీష్ దాకా అర్థం కాలేదు కానీ బాబు తెలుగు భాష దాకా తెలిసిపోయిందండి. ఇదిగో బాబు, మీరెన్ని రంకెలేసినా నేను రావాలనుకున్నప్పుడే వస్తాను, కొట్లో కూర్చోవాలనుకున్నప్పుడే కూర్చుంటాను. ఇప్పుడు రావాలనుకున్నాను, వచ్చాను. గంగులు, ఈ వెధవ పనులు మానేసి మంచిగా మామూలు మనిషిగా బతకూడదు. చెప్తాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదే మాట చెప్పింది బాబు. పెద్దయ్యాక గాంధీ బాబు కూడా చెప్పాడు. చూడండి బాబు, నేను కళ్ళు అమ్ముతాను, కడుపు నిండా తాగుతానండి. మంచోళ్ళు సుత్తే నాకే విచారం లేదు బాబు. కానీ దొంగనాయలు సుత్తేనే మీరు జైల్లో పెడతారు, నేను మక్కలు ఎరగదంటాను. అందుకే బాబు ఈ అకౌంట్లని తమ దగ్గరికి వచ్చాయి. అయితే నీ తప్పులేదంటావు. రేపు కోర్టులో జడ్జి బాబు గారు ఆ మాట చెప్తారు కానీ బాబు, నా గది నెంబరు రేషన్ చెప్పండి బాబు. 4 రోజులు మట్టి నిద్ర లేదు, పెందల కడే తీరు పడుకుంటాను. నాకు మంచి గది చూపించి ఉన్ననాళ్ళు నీ అల్లులాగా చూసుకోమని పెద్ద అని చెప్పాడు మామ. అరే టోపీ పడిపోతుంది. అరే అరే జానీ బాబు కూడా ఇక్కడే ఉన్నాడే. శాబాష్ శాబాష్. నమస్తే. ఏం తినమావా, నువ్వు ఇంకా ఈ జైల్లోనే ఉన్నావు, డ్యూటీ మారలేదు. ఏదో వస్తుంటే ముందు నా గడకడ చూపించు. ఇదే ఎక్కువగా తాగదు. తాగితే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అప్పుడైనా నిన్ను ప్రేమించగలనే. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. మీరుగా అన్నీ తెలిసిన వారుగా నన్ను పోనివ్వండి. నిషా, ఈ మనసులో మరొకరిని ప్రేమించడానికి చోటుందంటావా? ఉండాలని నేను కోరుకోవట్లేదుగా. ఇద్దరు వీరులు ఓడిపోతామని తెలిసే చెయ్యి చెయ్యి కలుపుతున్నారన్నమాట. సరే, ఇంకా తాగ. మళ్ళీ వచ్చేవారు అత్తారింటికి. అసలు నిన్ను బయటికి పంపిన అనాలరా. నీ అబ్బలు పిలిచి పిలుస్తావరా? అబ్బే, గుడివాడ గంగులు గారు అని పిలవరా. గుడివాడు గంగులు గారు, నేను మీకోసం వచ్చాను. ఏ, నీ పెళ్ళాన్ని ఎవరైనా లేవ తీసుకుపోయారా? కాదు, నీ ప్రేయస్ని. ఏం చూసారా కుక్కనాయరా? నా నిషా గురించి పల్లెత్తు బాధ ఉన్నావంటే. నేను కాదు, విజయన్ ఒకడు. వాడు నా నిషా మీద చేయి వేశాడు, వాడి గుండె చీల్చి ప్రహారం చేస్తాను. వాడే కాదు, నిషా కూడా వాడిని ప్రేమిస్తాను. నిజం గురు, నా మాట నమ్ము. వాడి కోసమే నిషా ఆటపాట అన్ని మానేసింది. నీ మాట చెప్తేనే పక్కన మండిపోతుంది. నువ్వంటే గడ్డి పోసుకున్న విలువ కూడా లేదు. ఏంటయ్యా, అందరూ కింద నుంచి పైకి వస్తే నువ్వు పైనుంచి కిందకి దిగా?
మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంతసేపు ఉండమన్నావు? ఆ గంగు గురించి మీకు తెలీదు. వాడు దుర్మార్గుడు, మనిషిని ఎత్తు తాగే రాక్షసుడు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే మీకు దండం పెడతాను. వెళ్ళిపోండి విజయ్. నన్ను చూస్తే గుటకపడ్డావు లేదా? ఈ గంగులు కటకటాల వెనకే పడి ఉంటాడనుకున్నావు కదూ? హాయిగా మనసైన వాడిని ప్రేమించొచ్చు, జల్సా చేయొచ్చు అనుకున్నావు కదూ? నీ అవ్వ, నిన్ను నేను ప్రేమించా. ఈ ప్రపంచకంలో గంగులు కావాలనుకున్నదే నీ సంపాదించకుండా వదిలిపెట్టలేదు. నీ కోసం జైలు గోడలే కాదు, కావాలంటే సావును కూడా తప్పించుకుని వస్తా. నన్నెప్పుడూ అసహించుకుంటావు, భరించాను, తిట్టావు, బలంచాను. కానీ నన్ను కాదని మరొకడికి ఆ మనసులో చోటిచ్చావంటే నీ అవ్వ నీకే కాదు, నువ్వున్న ఈ ప్రపంచానికే పెడతాను. శాబాష్ రాజా శాబాష్. ప్రేమ కంటే నిప్పు చాలా చౌకైపోయిందన్నమాట. నేను ప్రేమించాననుకో, కానీ నీలా ప్రపంచం మీద పడలేదు. ఈ పేరేట్రా? చూడు రాజా, నా పేరు చాలా కష్టపడి సంపాదించుకున్నాను. ఆ పేరు నీలాంటి అడ్డమైన వాళ్ళ నోళ్ళలో పడితే నా యాలా నిన్ను. నీ పేరేనా విజయ్? ముందుకు వచ్చామంటే ఈ వజ్రం నేను చచ్చిపోతాను. కాదు, ఈ బండరాయి కోసం వజ్రం వృధా చేయడం ఎందుకు? కాస్త దుమ్ము దులిపితే చాలు. నోరు విప్పరా? నీ పేరేనా విజయ్? చెప్పరా, చెప్పి నా కాళ్ళ మీద పడు. నా పేరు కావాలి కదా, చెప్తాను. ఇప్పుడు చెప్తాను వినరా, నా పేరు విజయ్. అర్థమైందా? గంగులు కిందకి దిగిరా. లేదు ఇన్స్పెక్టర్. గంగులు మమ్మల్ని తప్పించుకోలేవు. నా మాట లొంగిపో. ఈ గంగులు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. మొదటిసారిగా ఈ గంగుల్ని చిత్తు చేసిన మొనగాడు పుట్టాడు. వాడి అంతు తెలుసందే, దేవుడైనా సరే నన్ను పట్టుకోలేడు. గంగులు. ఇన్స్పెక్టర్, ఈ గంగులు లొంగాలనుకుంటేనే లొంగుతాడు. ఆ లుచ్చాన్ని చంపిన రోజున నేనే వచ్చి స్టేషన్ లో నిలబడతాను. కమాన్.
రా లోపలికి రా. పోలీసులు వచ్చేస్తున్నారు. నా పేరు రంజిత్. నీ పేరు తెలుసు. మన ఇద్దరికి ఇక ఒక్కడే శత్రువు. మన అన్నయ్య. అవునమ్మా, డాక్టర్ శ్రీనివాస్ నా స్నేహితుడే. అయితే మాత్రం డబ్బివ్వకుండా ఎంతకాలమమ్మా వైద్యం చేయించుకోవటం? అందుకేనే నువ్వు మందు తీసుకోవడం మానేసావు డాడీ. చూడమ్మా, పేదరికం 2 సార్లు మనిషిని బాధ పెడుతుంది. ఒకటి అనుభవిస్తున్నప్పుడు, 2 మాటల్లో చెప్పుకున్నప్పుడు. అంతకంటే నన్నేం అడక్కమ్మా. చూడండి, ఈ విషయం నాన్నగారికి తెలియనివ్వకండి. తెలిస్తే అర్థమైందమ్మా, ఎవరికి తెలియనివ్వను. సరేనా? అలాగేనండి. సరెంత కొనాలంటే సరసంగా బేరం చేసుకోనండి సార్. సరసంగా అడిగితే ఒక్కొక్కప్పుడు సరుకులు కలిసి రావు సేట్జీ. 15 ఏళ్ల క్రితం ఆ నిజం మీ షాపులోనే తెలుసుకున్నాను. ధర చెప్పు. 5,000. 10. అదే దీని ఖరీదు 5,000. కానీ 15 ఏళ్ల క్రితం మీ షాపులోనే ఓ బొమ్మను దొంగతనం చేశాను. మిగతా 5 దానికోసం. బొమ్మ నాకు గుర్తులేదే. నాకుంది. ఈ విజయ జీవితంలో ఒకే ఒక్కసారి చేసిన దొంగతనం అది. అందుకే ఆలస్యంగా అయినా వడ్డీతో సహా తీర్చుకుంటున్నాను. నేను ఆకలితో అలమటిస్తున్నప్పుడు మా అయ్యగారు నాకు అన్నం పెట్టారు, ఆశ్రయం ఇచ్చారు. నా బ్రతుకు ఒక అర్థం, ఆశయం కల్పించారు. డాక్టర్, ఈ డబ్బు ఇది ఎవరైనా ఇవ్వగలరు. కానీ సమయానికి కలిసి వచ్చే సహాయం అది మా అయ్యగారే చేశారు. వస్తా డాక్టర్. నేను ఈ డబ్బు ఇచ్చినట్టు ఎవ్వరికీ చెప్పకండి. అర్ధరాత్రి నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం! దొంగతనాలు చేయడం అలవాటైన వాడికి ధైర్యం వెన్నతో పెట్టిన విద్య గీత. గీత, ఇంకా ఇంట్లో ఏ మిగిలింది నీ దొంగతనానికి వచ్చావు? ఈసారి దొంగతనానికి రాలేదు. 15 ఏళ్ల క్రితం ఇక్కడ వదిలిపెట్టిపోయిన నా మనసును విప్పి చెప్పుకోవడానికి. మళ్ళీ అదే మనసు, అవే మాటలు. విజయ్, నువ్వెన్ని చెప్పినా నువ్వు దొంగవన్న విషయం మర్చిపోలేను. అన్నం పెట్టిన ఇంట్లోనే దొంగతనం చేయడానికి సిద్ధపడిన విజయ్. ఎంతకాలం దొంగనే అయ్యాను. ఇప్పుడు ఓ పశువుని, కుసంస్కారిని కూడా అవుతాను. గీత, నేను కనిపించినప్పుడల్లా నీకు అసహించుకోవడం తెలుసు, ఊహించడం తెలుసు, మాటలతో చిత్రవలు చేయడం తెలుసు. కానీ పట్టెడన్నం కోసం మొహం వచ్చిన పసివాడు ఆప్యాయంగా ఓ ఆడపిల్ల చేత్తో అన్నం తినిపించే అనుభూతిని మనసులో ఎలా భద్రంగా దాచుకుంటాడో తెలుసా? ఆ వ్యక్తిని ఆనందపరచాలని 15 సంవత్సరాలు ఆకులాగా ఎలా అల్లలాడిపోతాడో తెలుసా? సంపాదించిన ఆస్తి మనశ్శాంతిని ఒప్పుకోగా ఒకే ఒక వ్యక్తి ఆదరణ కోసం ఎంత తపన పడిపోతాడో తెలుసా? ఇదిగో లాకెట్. ఆ రోజు నీ పుట్టినరోజు. ఈ పేదవాడిని ఇంట్లోకి రానివ్వక మెడపట్టి గెంటితే నా చేతిలో విరిగిపోయిన బొమ్మను నీకు తిరిగి ఇవ్వాలని గంటల కొద్దీ ఆ రోడ్డు మీద నీ కోసం తపస్సు చేశాను. ఇలాగే ఆ రోజు మేడ వెతుకొచ్చాను. ఎవరు వినిపించుకొని నా గూడు ఈ లాకెట్లో ఉన్న నీ ఫోటోతో చెప్తున్నాను. ఆ రోజు అధికారం నన్ను వెలివేసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మా అమ్మ ఆ రోజే నాకు దూరం అయింది. నేను దొంగను కానని, మామూలు మనిషినని నువ్వు గుర్తించాలని నేను ఇంకా బ్రతుకున్నాను. అమ్మాయి గారు, చెప్పాలనుకున్న ఈ మాటలు 15 ఏళ్ల పాతవి. ఈ ఆవేశం, ఉద్రేకం ఆనాటిది. అనవసరంగా మిమ్మల్ని కొట్టాను.
నన్ను క్షమించండి. నేను పొరపాటు పడ్డాను. ఎంతకాలమో నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని గ్రహించలేకపోయాను. అమ్మాయి గారితో అంతా చెప్పేశాను. అన్నయ్య, ఏమిటి నించునే అమ్మాయి గారితో కలలు కంటున్నావు? ఏం కల? అదో తీయటి కళ్ళేమ్మా. ఏంటమ్మా? నీకోసం రాఘవరావు గారు వచ్చారు. వచ్చారా? అయ్యా మీరు? విజయ్, నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను విజయ్. ఇన్నాళ్ళు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి వచ్చాను. అయ్యా తమరేమంటున్నారు? అవును విజయ్, పెట్టిన చేతిని నరికే మనుషులున్న ఈ రోజుల్లో ఎప్పుడో చేసిన దానికి ఇన్నేళ్ల తర్వాత రుణం తీర్చుకున్న పుణ్యాత్ముని నిన్నే చూశాను. నా చెయ్యి పని చేయనందుకు ఇంతకాలం బాధపడలేదు, కానీ నీకు చెయ్యెత్తి దండం పెట్టలేకపోతున్నానని ఈవేళ బాధపడుతున్నా. అంత మాట అనకండి అయ్యా. విజయ్, ఆ రోజుల్లో నిన్ను అవమానించి కుట్టి బయటికి గెంటివేశాను. నా మీద కోపం లేదా విజయ్? లేదయ్యా, ఆ రోజు మీ వల్ల అమ్మాయి గారి వల్ల కాకపోతే నేను ఈ పట్నం వచ్చేవాడిని కాదు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఒక అమ్మని, ఒక చెల్లెల్ని, జీవిత లక్ష్యాన్ని, పరమార్థాన్ని అన్నీ దక్కించుకున్నాను. దీనంతటికీ ఇంకా మీకే రుణపడున్నానయ్యా. మరి నేనెలా నీ రుణాన్ని తీర్చుకోగలను విజయ్? అవిటివాడు ఏం చేసి నిన్ను సంతోష పెట్టగలడు? మీరు చేస్తానంటే నాకు మీరు చేసే సహాయం ఉంటుందయ్యా. అది సహాయం కాదు విజయ్, నా బాధ్యత. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తా. కుమార్, కుమార్. ఏంటనే? వీడు నా తమ్ముడయ్యా. కుమార్, మీరు ప్రఖ్యాతులైన రాఘవరావు గారు. నమస్తే సార్. నమస్తే. మీ గురించి విన్నాను. మనిషి కాస్త ఆవేశపడాడు, ఏదో తనకు చేతనని కనిపిస్తున్నాడు. మీరు వీడికి పని నేర్పి దారిలో పెట్టాలి. షూర్, తప్పకుండా. పద బాబు. ఈ వయస్సులో ఈ పరిస్థితుల్లో నాకు జూనియర్ అంటే నాకే నవ్వొస్తుంది. ఇన్నేళ్ల తర్వాత నా స్నేహితుడు ఒకడు తన కేసు తీసుకొచ్చాడు. అతని కొడుకు ఏదో ఇరకాటంలో పడ్డాడట. అమ్మా గీత, డాడీ ఇలా రామ్మా. వస్తున్నాయి డాడీ. ఏం డాడీ? ఇతని పేరు కుమార్, MABL గోల్డ్ మెడలిస్ట్. నాకు జూనియర్ గా పనిచేయబోతున్నాడు. నమస్తే. మన డాక్టర్ శ్రీనివాస్ లేడు, అతని కేసు కొంచెం ఇతనికి ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా. నాకు బడలిగ్గా ఉంది. అలాగే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కూర్చోండి. చూడండి, ఈ డాక్టర్ శ్రీనివాస్ మీ నాన్నగారి స్నేహితుడు, నాకు తెలుసు. తెలిసిందా? ఓకే. అతను కొడుకున్నాడు. లేకపోతే కేసు లేదు కదండి. మే గాడ్ బ్లెస్ హిమ్. చెప్పండి. నిజానికి డాక్టర్ శ్రీనివాస్ చాలా ఉత్తముడు, నిజాయితీపరుడు. ఎక్స్క్యూజ్ మీ, కేసు కొడుకు గురించి అనుకుంటాను. అవును, కొడుకు గురించే. అతను ప్రేమలో పడ్డాడు. ఎవరు? తండ్రా? కాదు, కొడుకు, డాక్టర్ శ్రీనివాస్ కొడుకు. అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మరి అమ్మాయి ముందే పడింది. గుడ్, వెరీ గుడ్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఫాదర్. క్వైట్ న్యాచురల్. ఇలాంటి ప్రేమ కథలకి సమస్య ఎప్పుడు తండ్రినండి. ఇది కోర్టు కేసు కాదు, సినిమా కేసు. సినిమా కేసు? ఐఎమ్ సారీ, చెప్పండి. అమ్మాయి పారిపోయి అబ్బాయి ఇంట్లో కాపురం పెట్టింది. అబ్బా, చాలా మంచి పని చేస్తుందండి, నాకు బాగా నచ్చింది. వాళ్ళ నాన్నకి నచ్చలేదండి, అందుకే ఈ కేసు. ఏడుస్తాడు. కోర్టులో వాడు దుంప తెంచేస్తాను. చూడండి, మీరేం గాబరా పడకండి. రాఘవరావు, కొంప మునిగిందా? రాఘవరావు, రాఘవరావు, కొంప మునిగిందా? ఏడి రాఘవరావు? ఏడి? ఇదేదో కొత్త కేసులో ఉంది. లేదండి, పాత కేసు తండ్రి డాక్టర్ శ్రీనివాసరావు. ఏం అంకుల్, ఏం జరిగింది? బేబీ, అమ్మాయి తండ్రి మా అబ్బాయిని చావగొట్టాడు. ఇతనెవరు? లాయర్ మిస్టర్ కుమార్. మన కేసు వాదించింది ఈయనే. హలో, హలో. హౌ డు యు డు? నాయనా, రంజిత్ మనుషుడు
మా ఇంట్లో జొరబడి మా అబ్బాయిని సావగొట్టి అమ్మాయిని ఎత్తుకుపోయారు పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేశాం. ఎలా వాదిస్తావో ఏవో. మరేం పర్వాలేదు నేను ఉన్నానుగా, పదండి. 1 minute. అమ్మా, ఇతను గట్టివాడేనా? సందేహం లేదు అంకుల్, ఇదే మొదటి కేసు. మొదటి కేసు. ఆ, అయ్యయ్యో. ఇదన్నా మొదటి కేసు. ఈ వాదనలో గెలవాలని నన్ను మనస్ఫూర్తిగా దీవించండి. బాబు, నీ మొదటి కేసు నా పీకలకు చుట్టుకుంది. చూడు బ్రదర్, నేను నీ లాయర్ని. స్పష్టంగా సూటిగా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీ పేరు? గుడ్. ఆ అమ్మాయి పేరు? వెరీ గుడ్. ఇంకా స్లో తప్పలేదు. నువ్వు అమ్మాయిని ప్రేమించావా? ప్రేమించాడంటానికి ఆ కట్లు చూస్తే తెలియలేదయ్యా. అఫ్ కోర్స్. పార్టీ ఏం చెప్తారో మాకు తెలియాలండి. చెప్పు బ్రదర్. ఎక్స్క్యూజ్ మీ, మా పార్టీకి కొంచెం సిగ్గుపడుతున్నాడు. దయించి మీరు దట్స్ ఇట్. బ్రదర్, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? చెప్పు బ్రదర్. అవును. మా పెళ్లి జరగకపోతే ఇద్దరు విషయం దాచి వస్తాం. మమ్మల్ని కొట్టినా తిట్టినా మా మనసులు మారు. నేను లేకపోతే పద్మం బ్రతకలేదు, పద్మం లేకపోతే నేను బ్రతకలేను. అంతే. ఆహా, ఓహో, మంచి పవర్ మీద ఉంది. ఇప్పుడు కేసు బాగా అర్థమైపోయింది. బ్రదర్, నువ్వు ఇదే పవర్ మీద ఉండు. కోర్టు వార్తని తేల్చేస్తాను. యువర్ ఆనర్, ఇద్దరు ప్రేమికులు ఈ లోకంలో ఎవరూ విడతీయలేరు. తాను కోరుకున్న అమ్మాయి కోసం సాగు దెబ్బలు తిన్న యువక చిత్తశుద్ధిని కోర్టు వారు గుర్తించాలి, గౌరవించాలి, ప్రశంసించాలి. యువర్ ఆనర్, పక్కవాడికి అన్యాయం చేయడం నేరమైతే తాను మనసారా ప్రేమించిన ఆ వ్యక్తిని దూరం చేయాలనుకుంటున్న ఆ అమ్మాయి తండ్రి నేరస్తుడు. నిజానికి తాను కోరిన అమ్మాయి మనసు పొందగల ఆ యువకుడు అదృష్టవంతుడు. అలాగే కోరిన వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ ఆ యువకుడిని పొందగలగడం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం. యువర్ ఆనర్, వాళ్ళ ప్రశాంత జీవనానికి ఎలాంటి భంగం కలగకుండా రక్షణ కల్పించాలని, వారిని మనసారా ఆశీర్వదించాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. ప్రస్తుతాలు యువర్ ఆనర్. న్యాయస్థానం కుమారు వాదంతో ఏకీభవిస్తోంది. ఆ ప్రేమికుల్ని విడదీయాలని రంజిత్ ప్రయత్నం చెయ్యరాదని కోర్టు హెచ్చరిస్తోంది. చేసినట్లు తెలిస్తే అతన్ని తీవ్రంగా శిక్షిస్తుంది. గోపి పద్మల వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది. కుమారు చెప్పినట్లు మనసారా ఆశీర్వదిస్తోంది. గుడ్ లక్ లవర్స్. కానీ జాగ్రత్త, పెళ్ళయ్యాక మీరిద్దరూ తగాదా పడ్డారో నేనే స్వయంగా కోర్టులో అవుతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. చాలా అద్భుతంగా వాదించారు. ప్రేమ గురించి కదండి, ప్రయత్నం లేకుండానే ఆలోచనలు అలా అలా తోసుకొచ్చేస్తాయి. అయితే తమరు ప్రేమ కేసులో స్పెషలైజ్ చేయండి. అందుకే ఇది నా ప్రెసెంటేషన్. థ్యాంక్ యూ. నేను కాలేజీలో ఫస్ట్ వచ్చినప్పుడు నాన్నగారు ఇది నాకు ఇచ్చారు. మీరు కోర్టుకు ఫస్ట్ టైం వచ్చి విజయం సాధించినందుకు ఇది నా ప్రెసెంటేషన్. మరి దీని పేరు ఏమంటారు? చాలా మంది ప్రేమికుల జీవితాలకు ఇలాగే దీవెనలో పలుకుతుందండి. షూర్. అన్నయ్య, సక్సెస్. నాకు ముందే తెలిసాయి. కాకపోతే నీ ఉపన్యాసం అదృష్టం నాకు లేకపోయింది. పనిలో ఉండిపోయాను.